Hello everyone, how are you all? I hope you are all fine. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో మనకి ఫస్ట్ లెసన్ గ్రామర్ పార్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా అవి సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, చిన్న చిన్న సెంటెన్సెస్ అనేది మనం చెప్పుకున్నాము. సో ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ టేక్ పేజ్ నెంబర్ 23. పేజ్ నెంబర్ 23 తీస్తే ఇక్కడ లాస్ట్లో కింద నోట్ అని చూడమ్మా. నోట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఉంది. ఫస్ట్ ఇక్కడ ఏముంది? We have to express our ideas or feelings only through correct sentence or expression. మనకు వచ్చిన ఎక్స్ప్రెస్ అంటే మనం ప్రదర్శించడం ఆర్ చెప్పటం. అవర్ ఐడియాస్ ఆర్ ఫీలింగ్స్, మనకు వచ్చిన ఐడియాస్ కానీ లేకపోతే మన లోపల ఉన్న ఫీలింగ్స్ కానీ చెప్పాలంటే మనం ఏం చేయాలి? ఓన్లీ త్రూ కరెక్ట్ సెంటెన్స్ ఆర్ లేకపోతే ఏదైనా ఎక్స్ప్రెషన్ ద్వారా చెప్పాలంట కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆఫ్ 4 types. ఎక్స్ప్రెషన్స్ అనేవి 4 types అవి. ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ ఎ స్టేట్మెంట్స్, క్వశ్చన్స్. థర్డ్ వన్ ఈజ్ requests, sudden feelings. So expressions అనేవి 4 types. ఇక్కడ మీకు ఎక్స్ప్రెషన్స్ అని ఇచ్చాడు కదా, అంటే మనం ఎవరికైనా మనకు అనిపించిన మన ఐడియా కానీ, మనకు వచ్చిన ఐడియా కానీ లేకపోతే మన ఫీలింగ్స్, మనకి లోపల బాధ వస్తుంది, కోపం వస్తుంది, లేకపోతే నీకు తినాలనిపిస్తుంది, ఆడుకోవాలనిపిస్తుంది, ఇవన్నీ మీలో ఉన్న ఫీలింగ్స్. మీకున్న ఫీలింగ్స్ని మీరు చెప్పాలంటే, బయటికి చెప్పాలంటే వాటిని ఒక ఎక్స్ప్రెషన్ ద్వారా, లేకపోతే ఏదైనా అడగాలనిపిస్తుంది, నాకు అది కావాలి అనిపిస్తుంది అని అడగడాన్ని మనకి ఎక్స్ప్రెషన్స్ అంటారు. వాటిని అవి 4 types ఉన్నాయి. అందులో ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ అ స్టేట్మెంట్, సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్, థర్డ్ వన్ ఈజ్ రిక్వెస్ట్, ఫోర్త్ వన్ ఆర్ సడన్ ఫీలింగ్స్. ఫస్ట్ వన్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు ఫస్ట్ వన్ చెప్పుకుందాం. స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే మీకు ఇది కరెక్ట్ అనిపించింది, ఓకే, మీకు ఇది కరెక్ట్గా ఇదే ఉంది, ఒకటి ఫిక్స్ అనుకున్నప్పుడు స్టేట్మెంట్ అంటారు దాన్ని. అంటే నాకు అది ఇష్టం, అంతే, ఇంకో ఆప్షన్ లేదు, నాకు ఇదే ఇష్టం అని చెప్పడం అని కమాండ్, ఒక స్టేట్మెంట్ అంటారు. నాకు ఇదే ఇష్టం, ఇంకో ఛాన్స్ లేదు, మీకు ఇంకో ఆప్షన్ కూడా లేదు, నాకు ఇదే కావాలి అనుకోవడం అదొక స్టేట్మెంట్. నాకు ఇదే ఇష్టం అని చెప్పడం, లేకపోతే నేను అదే తింటాను, అది ఒక స్టేట్మెంట్. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్స్. ఇప్పుడు మన లోపల ఉన్న మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఇది ఒకటి క్వశ్చన్స్ కదా. క్వశ్చన్స్ అంటే ఇప్పుడు మీకు ఎవరైనా క్లాస్ చెప్తున్నారు, ఫర్ సపోజ్ నేనే క్లాస్ చెప్తున్నాను, మీకు ఇది ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి అర్థం కాలేదు. సో మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, అంటే నన్ను అడగొచ్చు, మీకు వచ్చిన డౌట్ని నన్ను క్వశ్చన్ చేయొచ్చు త్రూ వన్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ద్వారా నన్ను క్వశ్చన్ చేయొచ్చు. సార్, ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద క్లాస్, లేకపోతే ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ టాపిక్, ఆ టాపిక్ వరకు నాకు అర్థం కాలేదు అని నన్ను క్వశ్చన్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద వన్ టైప్ ఇన్ ఎక్స్ప్రెషన్స్. సో నెక్స్ట్ వన్ రిక్వెస్ట్ అంటే అడగడం, రిక్వెస్ట్ చేసుకోవడం. అంటే నాకు ఇది కావాలి, ఇవ్వగలరా, లేకపోతే నాకు మీ పెన్ కావాలి, కెన్ యూ గివ్ మీ యువర్ పెన్, కెన్ యూ గివ్ మీ యువర్ పెన్. రిక్వెస్ట్. క్యాన్ అంటే రిక్వెస్ట్గా అడుగుతున్నట్లు, గివ్ మీ యువర్ పెన్ అంటే మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో, అదొక కమాండ్, ఆర్డర్ లాగా, నీ పెన్ నాకు ఇవ్వు అంటే అదొక కమాండ్. రిక్వెస్ట్ అంటే ప్లీజ్ చేస్తూ అడగడం, రిక్వెస్ట్ అంటే అడగడం, ఏమంటారు, కొంచెం రిక్వెస్ట్ చేస్తూ అడగడం. నెక్స్ట్ సడన్ ఫీలింగ్స్ అంటే అప్పటికప్పుడు వచ్చిన ఫీలింగ్స్ చెప్పేయడం. నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం, అంతే. సడన్ ఫీలింగ్స్, ఈరోజు కూర బాగుంది, ఈరోజు నా కర్రీ చాలా బాగుంది, ఓకే, అట్లా సడన్గా వచ్చే ఫీలింగ్స్ని చెప్పడం. ఇంకా స్టేట్మెంట్స్ అంటే మీకు అప్పటికప్పుడు కరెక్ట్ అనిపించింది చెప్పేయటం. క్వశ్చన్ అంటే మీకు ఏదైనా రాంగ్ అనిపిస్తే క్వశ్చన్ చేయటం.
రిక్వెస్ట్ అంటే మీకు ఏదైనా కావాలనిపిస్తే కొంచెం రిక్వెస్ట్ చేస్తూ అడగడం. సడన్ ఫీలింగ్స్ అంటే మీకు అప్పటికప్పుడు వచ్చిన ఫీలింగ్స్ని చెప్పేయటం. దీస్ ఆర్ ద 4 types ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, అండర్స్టూడ్. నెక్స్ట్ ఈ గ్రామర్ పార్ట్ అయిపోయింది ఈ ఫస్ట్ లెసన్లో. సో మీ మూవ్ ఆన్ టు నెక్స్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఆల్ ఆఫ్ యూ టర్న్ ద పేజ్, టేక్ పేజ్ నెంబర్ 24. ఇక్కడ చూడండి రైమ్ ఉంది ఒకటి మనకి. హో లుక్ ఎట్ దిస్ ఇస్ ద రైమ్. ఇది మనకి ఈ లెసన్లో ఇచ్చిన రైమ్. ఒకసారి ఈ రైమ్ ఏంటనే చూసుకుందాం. హో లుక్ ఎట్ ద మూన్, షీ ఈస్ షైనింగ్ అప్ దేర్. ఓ ఒక్కసారి ఆ మూన్ వైపు చూడండి. లుక్ ఎట్ ద మూన్ అంటే మూన్ వైపు చూడండి అని. మూన్ 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 ఎక్కడ? మూన్ అంటే ఏంటి? చందమామ. చందమామ వైపు చూడండి. షీ ఈస్ షైనింగ్ అప్ దేర్. చూడండి ఆ మూన్ ఎంత బ్రైట్గా షైన్ అవుతుందో, అంటే ఎంత మనకి ఎంత లైట్ని ఇస్తుంది మన నైట్ మొత్తానికి అని అంటున్నాడు. హో మదర్, షీ లుక్స్ లైక్ ఎ ల్యాంప్ ఇన్ ద ఎయిర్. ఇప్పుడు ల్యాంప్ అంటే తెలుసు కదా మీకు. ల్యాంప్ అంటే ఏంటి? ల్యాంప్ అంటే చాలా మంది ఇంతకుముందు ఇప్పుడున్నాయో తెలియదు కానీ లోపల ఒక లైట్ ఉంటుంది. కిరోసిన్ పోస్తే లైట్ వస్తుంది కదా మంట పెట్టుకుంటే, అదే నిప్పు అంటించుకుంటే నైట్ అంతా మీకు కరెంట్ పోయినప్పుడు ఇంతకుముందు బాగా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. బెడ్ ల్యాంప్స్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు కరెంట్తో వచ్చేవి. ఇంతకుముందు అంటే కిరోసిన్తో కానీ ఆయిల్తో కానీ అట్లా ల్యాంప్స్ యూజ్ చేసుకునేవాళ్ళు. ల్యాంప్స్ అంటే ఒక లైట్ లాగా మనం కిరోసిన్తో కానీ లేకపోతే ఏదైనా ఆయిల్ పోసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫైర్ అంటించుకుంటే. హో మదర్, షీ లుక్స్ లైక్ ఏ ల్యాంప్ ఇన్ ద ఎయిర్. మనకి ఇప్పుడు ఇంట్లో ల్యాంప్ పెట్టుకుంటే కరెంట్ పోయినప్పుడు ఇల్లంతా వెలుగు వస్తుంది కదా. తనేమంటుంది? హో మదర్, షీ లుక్స్ లైక్ ఏ ల్యాంప్. తను ఆకాశంలో గాల్లో ఎగురుతున్న ఒక ల్యాంప్ లాగా మనకి అందరికీ లైట్ ఇస్తుంది. లాస్ట్ వీక్ షీ వాజ్ స్మాలర్. లాస్ట్ వీక్ అంటే పోయిన వారం, గత వారం తను చాలా చిన్నగా ఉంది. షీ వాజ్ స్మాలర్ అండ్ షేప్డ్ లైక్ ఏ బౌ. బౌ అంటే ఇట్లా కర్వ్గా ఉండడం. ఇప్పుడు మనకి అప్పుడప్పుడు సన్ ఇలా ఉంటుంది కదా, ఇట్లా కదా, ఇది బౌ అంటే. ఇక్కడ మీకు డయాగ్రామ్ కూడా ఇచ్చారు చూడండి. కింద ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడేమో రౌండ్గా ఉంది మూను, ఇక్కడేమో ఇట్లా ఈ బౌ షేప్లో ఉంది. ఇది బౌ షేప్ అంటే. లాస్ట్ వీక్ షీ వాజ్ స్మాలర్ అండ్ షేప్డ్ లైక్ ఏ బౌ. ఈ షేప్లో ఉంది లాస్ట్ వీక్. బట్ నౌ షీఈస్ గ్రోన్ బిగ్గర్. ఇప్పుడేమో తను బిగ్గా అయిపోయింది, అంటే చాలా పెద్దగా అయిపోయింది. అండ్ రౌండ్ యాజ్ ఆన్ ఓ. రౌండ్ యాజ్ ఎన్ ఓ. ఇట్లా రౌండ్గా ఉందంట. రౌండ్ యాజ్ యాన్. ఓ అవును కాదు, రౌండ్ యాజ్ యాన్. మీరు టెక్స్ట్ బుక్లో చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8. 8th లైన్ చూడండి. 8th లైన్లో అక్కడ కొంచెం ఒక చిన్న మిస్టేక్ ఇచ్చాడు. అండ్ రౌండ్ యాజ్ యాన్. అది రౌండ్ యాజ్ అన్ ఓ అని ఇచ్చాడు కదా, వాడేమో ఆన్ అని ఇచ్చాడు. ఆన్ కాదు, యాన్ అని రాసుకోండి. రౌండ్ యాజ్ అన్ ఓ అంటే ఒక ఓ షేప్లో. ఓ ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది కదా, గుండ్రంగా ఓ షేప్లో ఉందంట. ప్రెటీ మూన్, ప్రెటీ మూన్, హౌ యూ షైన్ ఆన్ ద డోర్. ప్రెటీ మూన్ అంటే చాలా అద్భుతమైన మూన్, చాలా అందంగా ఉన్న మూన్. ప్రెటీ మూన్, హౌ యూ షైన్ ఆన్ ద డోర్. నువ్వు మా డోర్ మీద ఇంత బాగా, అంత అద్భుతంగా ఎలా మెరుస్తున్నావు. అండ్ మేక్ ఇట్ ఆల్ బ్రైట్ ఆన్ మై నర్సరీ ఫ్లోర్. మొత్తం మా డోర్ని బాగా చాలా మెరిచేలాగా చేస్తున్నావు. ఇంకా నర్సరీ అంటే చాలా మంది ఇంట్లలో నర్సరీ అంటే తోటలాగా పూలు ఇంకా ఇంకేమైనా ట్రీస్, ప్లాంట్స్ పెంచుకుంటారు కదా. ఆ ప్లాంట్స్ మొత్తం, ఆ నర్సరీ ప్లాంట్ మొత్తం ఇంత బ్రైట్గా ఎలా మెరిసేలా చేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తున్నారు మూన్ని. సో దట్ ఈస్ ద రైమ్. ఒకసారి మనం రైమ్ క్లియర్గా చదువుకుందాం. హో లుక్ ఎట్ ద మూన్,
she is shining up there. Oh mother, she looks like a lamp in the air. Last week she was smaller and shaped like a bow, but now she is grown bigger and round as an O. Pretty moon, how you shine on the door and make it all bright on my nursery floor. సో అది రైమ్ని చదువుకునే విధానం. ఓకేనా? అంతే. 10 minutes. సో ఓకే, ఇక్కడ మనం ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. వాట్ డస్ ద మూన్ లుక్ లైక్? మూన్ అంట ఎలా ఉంది Look like వాళ్ళకి? ఫస్ట్ మూన్ ఎలా కనిపించింది? అసలు మీకు మూన్ అంటే మీకు ఎలా తెలుసు? రౌండ్గా ఉంటుందా లేకపోతే ఇలా ఉంటుందా? ఇట్లా ఉంటుంది, ఇట్లా కూడా ఉంటుంది. కాకపోతే కంప్లీట్ మూన్ అంటే ఏంటి? రౌండ్ షేప్లో ఉన్నదని కదా మనం కంప్లీట్గా మూన్ అనేది. సో హౌ డస్ ద మూన్ లుక్ లైక్? మూన్ ఎలా ఉంటుందో రాయాలి. ఇగో అండ్ రౌండ్ యాజ్ అన్ ఓ. ఫస్ట్ ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్కి ఈ ఆన్సర్ రాసుకోవచ్చు. రౌండ్ యాజ్ అన్ ఓ అని రాయొచ్చు. ఇది ఎండ్ అవసరం లేదు. రౌండ్ యాజ్ అన్ ఓ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. హౌ డిడ్ ద మూన్ లుక్ లాస్ట్ వీక్? మనకి ఆ మూన్ లాస్ట్ వీక్ అంటే గత వారం ఎలా కనిపించింది? ఇక్కడ ఉంది చూడండి అమ్మా. అండ్ షేప్డ్ లైక్ ఏ బౌ. బౌ అంటే ఇది బౌ షేప్, ఇది రౌండ్ షేప్ కదా. సో మీరేం రాయాలంటే షేప్డ్ లైక్ బౌ, షేప్డ్ లైక్ బౌ అని రాయాలి. సెకండ్ వన్ ఆన్సర్ ఏంటంటే షేప్డ్ లైక్ బౌ. బౌ అంటే ఈ షేప్, ఇది బౌ షేప్, ఇది రౌండ్ షేప్. సో నెక్స్ట్ వన్, థర్డ్ ఆన్సర్ చూడండి. థర్డ్ క్వశ్చన్, హౌ డస్ ద మూన్ లుక్ నౌ? ఇప్పుడు ఎలా ఉంది మూన్? ఇప్పుడు ఎలా ఉంది మూన్? ఇప్పుడు కూడా రౌండ్ యాజ్ అండ్ ఓ కదా. దాని తర్వాత ఏమనుకుంది? అండ్ రౌండ్ యాజ్ అండ్ ఓ. ఇది ఫోర్త్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఇదే. సారీ, ఫోర్త్ గా థర్డ్ క్వశ్చన్కి ఇదే ఆన్సర్. ఇంకా ఫస్ట్ దానికి కూడా ఇదే ఆన్సర్. డస్ ద మూన్ షైన్ ఆన్ ద డోర్? డస్ ద మూన్ అంటే ఆ మూన్ వాళ్ళ డోర్ మీద షైన్ అవుతుందంటే మెరుస్తూ ఉందా? అతను చెప్పుకుంటున్నాడు కదా, హౌ యూ షైన్ ఆన్ ద డోర్, ప్రెటీ మూన్ హౌ యూ షైన్ ఆన్ ద డోర్ అని అడిగా. అంటే ఆల్రెడీ షైన్ అవుతూనే ఉందంట. సో అప్పుడు మనం ఏం రాయాలి? డస్ ద మూన్ షైన్ ఆన్ ద డోర్ అని అడిగాడు కదా. అప్పుడు మనం ఏం రాయాలంటే ఫోర్త్ వన్కి ఎస్, ఫస్ట్ ఎస్ అని రాసి వాడు ఏం అడిగాడు? ఆ మూన్ వాళ్ళ డోర్ మీద షైన్ అవుతుందా లేదా అని అడిగాడు. అప్పుడు మనం ఏం రాయాలి? ఎస్, ద మూన్ షైనింగ్ ఆన్ ద డోర్. ఇది ఫోర్త్ వన్కి ఆన్సర్. ఓకే, ఇంకా మనం రిమైనింగ్ గ్రామర్ పార్ట్ ఇంకా రిమైనింగ్ లెసన్ ఇంకేమైనా ఉంటే మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ టుడే. మీకు ఇచ్చిన మీరేం చేయాలంటే ఈరోజు ఇందులో ఉన్న ఈ మీనింగ్స్ ఇంకా మీకు ఇచ్చిన ఈ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ రాసాం కదా, మీ బుక్లో మీరు రాయడం కానీ లేకపోతే మీ క్లాస్ వర్క్లో రాసుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద క్లాస్ టుడే. ఓకే, బాయ్.